దసరా హాలిడేస్కి హైదరాబాద్, సంక్రాంతి హాలిడేస్కి హైదరాబాద్, సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్, ఇలా 1 వీక్ ఆర్ మోర్ దెన్ 10 days హాలిడేస్ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ వస్తాం. కానీ చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చాం కదా, ఎప్పుడు చార్మినార్ వెళ్ళినా మోస్ట్లీ షాపింగ్ అని చెప్పి బిజీ టైంలో వెళ్తూ ఉంటాం, జనాలంతా రష్గా ఉన్న టైంలో. కానీ నాకు ఎప్పటి నుంచో ఈ చార్మినార్ని ఎర్లీ అవర్స్లో చూడాలని కోరిక అనమాట, ఇప్పటి వరకు తీరలేదు. అండ్ నాకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే, నా తమ్ముడితో వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. లైక్ వాడు మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాడు అంత సింపుల్ వేలో. అంటే షాపింగ్ ఉండదు, బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లోర్డ్. అంత బాగుంటుంది నా తమ్ముడితోటి బయటకు వెళ్తే. అందుకని చెప్పి నాకు ఎప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా మా తమ్ముడితో వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడు అడిగినా వాడు కుదరదు, బిజీగా ఉంటాడు, వీక్ ఆఫ్ ఉండదు. సో ఈసారి వాడు వీక్ ఆఫ్ తీసుకుని మరి వచ్చి నన్ను తీసుకెళ్ళాడు అనమాట. అండ్ మార్నింగ్ 4 గంటలకు లేపి పద బయలుదేరు అన్నాడు. నేను బ్రష్ చేసుకుని రెడీ కూడా అవ్వలా, కిందకి వెళ్ళాను. ఇలా కాదు, స్నానం చేసి నీట్గా రెడీ అయ్యారా అంటే ఒక కుర్తీ వేసుకుని వెళ్ళిపోయాను. నేనేమనుకున్నా అంటే హైదరాబాద్ ఇస్ ఫర్ చాయ్ కదా, చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో చాయ్. ఆ చాయ్ తాగడానికి తీసుకెళ్తున్నాడు అనుకున్నాను. బయలుదేరాక కానీ నాకు చెప్పలేదు చార్మినార్కి వెళ్తున్నామని చెప్పి. చెప్పుంటే ఇంకా నీట్గా రెడీ అయ్యి ఉండేదాన్ని. అంటే ఈ వ్యూ పాయింట్ అదంతా చార్మినార్కి ఇంత బాగుంటుందని చెప్పుంటే ఇంకా మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ అవి దిగడానికి ఇంకా నీట్గా రెడీ అయ్యి వెళ్ళుండేదాన్ని. బట్ ఆ రోజు చాలా కూల్గా ఉంది. యాక్చువల్గా మా తమ్ముడు ప్లాన్ ఏంటంటే చీకటితోటి నాకు చార్మినార్ చూపించాలని చెప్పి, బట్ కుదరలేదు. మేము బయలుదేరేటప్పటికి అరౌండ్ 5 అయిపోయింది అండ్ చార్మినార్ రీచ్ అయ్యేటప్పటికి 6 అయింది. బట్ స్టిల్ అది క్లౌడీగా ఉండడం, సన్నగా కూల్ బ్రీజ్ రావడం, అది చాలా బాగుంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే చార్మినార్ దగ్గర ఇన్ని ఫోటో షూట్స్ జరుగుతాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని. సీరియస్లీ లైక్ ఎన్ని షూట్స్ అంటే సినిమా షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇంకా వెడ్డింగ్ షూట్స్ అని ఇవన్నీ ఇంతలా జరుగుతాయని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ లైక్ సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ అది చూడగానే వావ్ అని అరవడం స్టార్ట్ చేశాను అనమాట. అక్క ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకో ప్లీజ్ అన్నాడు నా తమ్ముడు. అండ్ ఇలాగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుల్ వ్లాగ్ చేయాల్సిందే కదా. నేను ఫుల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేసేసాను ఆల్రెడీ, పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ ఫుల్ వ్లాగ్లో నేను ఎనీ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, మొత్తం అంతా ఏఎస్ఎంఆర్ ఫుల్ వ్లాగ్ చేశాను, చెక్ చేయండి. అంటే కొంచెం కొత్తగా ట్రై చేయాలనిపించి ఏఎస్ఎంఆర్ వ్లాగ్ ట్రై చేశాను అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంత చార్మినార్ వరకు వచ్చిన తర్వాత నిలోఫర్స్ కేఫ్లో టీ తాగకపోతే ఎలాగా, అందుకని చెప్పి రిటర్న్ అయ్యేటప్పుడు నిలోఫర్స్ కేఫ్కి వెళ్ళి చాయ్ తాగి అప్పుడు రిటర్న్ అయ్యామన్నమాట. అండ్ ఫైనల్గా సమ్ టైమ్ డ్యూరింగ్ సమ్మర్లో నా లాంగ్ టర్మ్ విష్ ఫుల్ఫిల్ అయింది అనుకున్నాను.